నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన రాష్ట్రంలో ఉన్న ఈరోజు ఖజానా ఎడిపోతుందంటే కేరళ ఎన్నికలకు పోతుంది. మన రైతులకు రైతు బంధు కోసము రైతులు నాగలు సాగడానికి పెట్టుబడులు ఇవ్వడానికి ఈరోజు రైతు బంధు రావట్లా. ఓన్లీ కేరళ ఎన్నికలకు 1000 కోట్ల రూపాయలు పోతా ఉంది. ఇదేదో నేను కట్టుకథలల్లి ఏదో రైతులను ఆశ పెట్టి ఇబ్బంది పెట్టి ఆ ప్రయత్నాలు నేనేం చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తన నోటితోటే స్వయంగా మాట్లాడే సభ మీద కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కాంగ్రెస్ నాయకుల దగ్గర పిచ్చి డబ్బులు ఉన్నాయి, తలా 30 కోట్లు వసూలు చేసి రాహుల్ గాంధీకి ఓ 1000 కోట్లు ఇద్దాం, కేరళకు కూడా ఓ 1000 కోట్లు ఇద్దాం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక సభ మీద మాట్లాడారు. ఆ విషయాన్ని బట్టుగానే కథన పరంగా చూసుకుంటే సగానికి సగం అమౌంట్ కేరళ ఎన్నికలకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయట. మిగతా సగం అమౌంట్ ఇంకా కలెక్టింగ్లో ఉందట. ఆ కలెక్టింగ్ అమౌంట్ కూడా తీసుకెళ్లి కేరళకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. మరి తెలంగాణ రాష్ట్ర రైతులు ఏం చేయాలంటే ఓ చెట్టుకి ఓ తాడేసుకొని ఊరేసుకొని చనిపోతారు. ఇంకొకరు పెట్టుబడి అందక ఈరోజు అప్పుల పాలై పంట దిగుబడి రాక, మరికొందరు పంట రోగాల పాలై నష్టమై మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థికంగా అప్పుల పాలయ్యి ఏం చేయాలని అర్థం కాక పురుగుల మందు జాగి రైతన్నలు కుప్పకూలడం ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఈ పాటికే 751 రైతన్నలు మరణించడం కూడా జరిగింది. వాటి కోసం ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్టాండ్ తీసుకొని నిలబడలేదు స్టిల్ ఇప్పటిదాకా. అయితే రాహుల్ గాంధీ చెప్పిన మాటకి కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఆ 1000 కోట్లను పంపాడు. అసలు సంగతి ఏంటంటే కేరళ మూటలు భరోసాకు కోతలు, 1000 కోట్ల కోసమే పంట పెట్టుబడి సాయం నిలిపివేత, రైతు భరోసా సాకు దాదాపు రూపాయలు 9,000 కోట్లు అవసరం. ఆ డబ్బుతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులకు ప్లాన్, కీలక నేతలు బంధువులు కంపెనీలకు ప్రాధాన్యం, తద్వారా వచ్చే కమిషన్లు కేరళకు పంపే కుట్రలు. గిది రేవంత్ రెడ్డి పరిపాలన అంటే గిది ఏమంట. రైతు భరోసాకు దాదాపు 9,000 కోట్ల అవసరం రూపాయలు ఉంది. 9 జస్ట్ ఎంతనో కాదు, రేవంత్ రెడ్డి లెక్కనే కాదు నాకు తెలిసి. అది 9,000 కోట్లు రేవంత్ రెడ్డి లెక్కనే కాదు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు రోజుకు 2,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సలహాదారులు అందరూ కలిసి రోజుకు 10,000 కోట్లు సంపాదిస్తారు. అదో లెక్కన అంటున్నా. రైతు బంధుకు 9,000 కోట్ల రూపాయలు ఉంటే సరిపోతుంది. దానికి ఏం చేశారు వీళ్ళు? ఆ డబ్బుతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుకు ప్లాన్ అంట. చూసిర్రా రైతులారా, మీరు మార్పు జరుపుతుంది అనుకొని మీరు ఏదైతే ఓట్లేసారో ఆశపడి ఓట్లేసారో ఆ డబ్బులు ఈరోజు కాంట్రాక్టర్ల యొక్క కోపాలను చల్లార్చడానికి ఈరోజు ఆ డబ్బులను పంపిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంది, కీలక నేతల బంధువుల కంపెనీలకు ప్రాధాన్యం. ఆ కంపెనీలో లాసులు వచ్చినాయి, ఆ కంపెనీలో కొన్ని వ్యవహారాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, ఆ కంపెనీలకు కొంత మద్దతు ఇచ్చే కార్యక్రమాలు ఉంది కాబట్టి వాటిని తీసుకెళ్ళి ఎటు పంపుతూ ఉన్నారు, జై తెలంగాణ అనుకుంటూ ఆ కంపెనీలకు పంపించే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక తద్వారా వచ్చే కమిషన్లు కేరళకు పంపే కుట్రలు, ఇక మొత్తం తద్వారా వసూలయ్యే పైసలు అవన్నీ కేరళకి ఇచ్చే కార్యక్రమం దిశగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా పరిపాలన? ఇదేనా ప్రజారాజ్యం అంటే? ఇదేనా రైతులు ఆదుకున్న ప్రభుత్వం అంటే? ఏం లెక్కన ఆదుకుంటుంది? ఏ విషయంలో ఆదుకుంటుంది? ప్రజల్ని మోసం చేసుడు తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మంచి చేసింది ఎక్కడైనా ఉందా? ఏ వ్యవహారంలోనైనా ఏ విషయంలోనైనా తెలంగాణని ముంచుట్లా చూస్తున్నారు. కానీ జస్ట్ 9 కోట్లు సరిపోతుంది అంటున్నారు కదా, ఎక్కువ కూడా అడగట్లేదు. జస్ట్ 9 కోట్లు ఉంటే సరిపోతుంది. ఆ డబ్బులతోటి రైతులను బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు. ఆడికి చాలా అప్పులు అయ్యారు. ఈ పాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు ఎగ్గొట్టింది రైతు భరోసా. ఇప్పటిదాకా రైతులకు ఇవ్వాల్సింది 79,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వానికి. ఆ డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఈరోజు డబ్బులు కొనడానికి, వాళ్ళ ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి, ఇంకా వేరే విషయాలు పని చేసుకోవడానికి ఆయన దగ్గర డబ్బు లేదట. అందుకనే మన దగ్గర నుంచి 1000 కోట్లు అతనికి ఇవ్వాలి, మిగతా డబ్బులేమో ఎవరికి ఇవ్వాలి మిత్రులారా? కేరళ ఎన్నికల కోసం ఇవ్వాలట. ఇంత దారుణం ఉంటుందా? ఇదేనా రేవంత్ రెడ్డి తీరు? ఇదేనా వ్యవహారము? రైతులు ఎంత కోపం మీద ఉండాలి. అందుకనే నేనేమంటున్నా, ఒక్కసారి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రతిసారి ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు. ఊర్లలో తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది నా పరిపాలన, మంచిగా ఉందా, మేము ఏం చేయాలి అని అడగాలి. అడగకుండా కేసీఆర్ లెక్కైనా తెలుసుకో. ఆయన ప్రజల మనసులు తెలుసుకొని ఇచ్చిండు ఆయన. మీరు ఆ మాత్రం కూడా ఇవ్వడం లేదు కదా. ఈరోజు కేసీఆర్ పెట్టింది కాకుండా నువ్వు చెప్పింది కాకుండా ఏది లేకుండా పోతుంది. ఈరోజు రైతులు ఎడిపోయి చావాలి, ఏ లెక్కన పోయి చావాలి? మా రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి, నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి, అడవి జంగపుల్లి రేవంత్ రెడ్డి అనుకుంటూ ఈరోజు ఎగిరెగిరిపోయి ఓటేసిర్రు. అయినా కూడా ఆ ప్రజలకు ఎంత మోసం చేసినవా రేవంత్ రెడ్డి నువ్వు? ఇంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. నువ్వు రైతుల్ని ఆశామాషగా చూసుకుంటున్నావు. అదే రాష్ట్ర రైతన్నలు అందరూ ఏకమయ్యి 70-80 లక్షలున్న రాష్ట్ర రైతాంగం వాళ్ళందరూ ఏకమయ్యి నీ మీద అదే కోర్టులో కనుక పిటిషన్ వేస్తే నువ్వు ఏ జైల్లో ఉంటావు నీకేమైనా అర్థమవుతుందా? 420 కేసులు నీ మీద ఎన్ని నమోదవ్వాలి ఈ లెక్కన? ఈరోజు ఓటు పవర్ ఏందో ఆ రైతన్నులందరూ కలిసి చూపెడితే
నువ్వు ఏ బొక్కలో ఉంటావో తెలుసా? తీహార్ జైలు కూడా సరిపోదు నీ మీద పెట్టే శిక్షణలకు. 420 హామీలు, 6 గ్యారంటీలు అవన్నీ ఎడిపోయినాయి. ఎడిపోయిన అడుగుతున్నా, ఈరోజు పక్క రాష్ట్రాల కోసం నువ్వు ముఖ్యమంత్రి అయినవా? లేకుంటే ఇతర రాష్ట్రాల ఎన్నికల క్యాంపెయినర్లకు పనిచేయడానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవా? లేకుంటే రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి అయినవా? ఏ రాష్ట్రాల ఎన్నికలు జరిగినా ఎక్కడ లేని సంతోషం రేవంత్ రెడ్డికి. మరి మనోడు అడుగుపెట్టిన చోట ఓడిపోతుంది. మరి ఆయన మనోడి నోటి దూలనో లేకుంటే మనోడి యొక్క మాట తీరునో అది చూసి అక్కడ అందరు ఓడిపోవుడే. ఇంత ఘోరంగా మారిపోయిందంటే రేవంత్ రెడ్డి వ్యవహారము. ప్రజలను మంచి చేసే కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. ప్రజల్ని బాగు చేసే కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. ప్రజారాజ్యం అనేదే లేదు. మొత్తం దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆ రైతు బంధువుల్లో కూడా సగం ఇస్తాం సార్ మీకు, మాకు మీరు 6,000 ఇస్తున్నారు కదా, అందులో నుంచి 3,000 మీరు తీసుకొని 3,000 మాకు ఇచ్చేయండి అంటే రోజుకోసారి రైతు బంధు పడేది. రోజుకొకసారి ఫోన్లకు ఇరామ్ లేకుండా పడేది రైతు బంధు. అవసరమైతే రోజుకి 24 గంటల్లో 24 సార్లు రైతు బంధు టింగ్ 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 అని మోక్కుంటుండేది సాయంత్రం దాకా, పొద్దున్న దాకా. ఇట్లాంటి మనిషి మన ముఖ్యమంత్రి, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు. పక్క రాష్ట్రాల ఎన్నికల కోసము ఆయన బాధ్యతగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.